ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య గారు, ఈరోజు మీకు బేబీ బంప్ వచ్చిన సందర్భంగా మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అవి ఎందుకండి? అసలు ఇందులో ఏముందో ఒకసారి చూడండి. ఏంటండి ఇది? డైరీనా? కాదు, దీన్ని ప్రెగ్నెన్సీ జర్నల్ అంటారు. అంటే ఏంటండి? ఈ క్షణం నుంచి మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి సంబంధించి మీకే చిన్న ఫీలింగ్ వచ్చినా, వాటి గురించి మీరేదైనా చెప్పాలనుకున్నా, బిడ్డకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం ఈ బుక్లో రాయండి. బిడ్డతో మీకున్న ఎమోషన్, అటాచ్మెంట్ మొత్తం రాయండి. బిడ్డకి సంబంధించిన ప్రతిదీ ఇందులో నోట్ చేయండి. ఎందుకండి ఇదంతా? బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి ఆ బిడ్డని మేకోవర్ చేయడం, ఫొటోస్ తీయడం, సెలబ్రేట్ చేయడం అందరూ చేస్తారండి. కానీ కడుపులో బిడ్డ గురించి, ఆ బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పటి నుంచి వచ్చే ఫీలింగ్స్, ఎమోషన్స్ రాయడం గొప్ప ఫీలింగ్ అండి. ఏమండి, రేపు బిడ్డ పుట్టి తనకి ఊహొచ్చి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి మీకు బిడ్డపై ఉన్న ప్రేమ, కేరింగ్, ప్రతి క్షణం మీరు బిడ్డని ఎలా చూసుకున్నారో ఇదంతా బిడ్డకి తెలియాలి. తనమ్మ తన గురించి ఎంత తపన పడిందో ఈ బుక్ చదివాక బిడ్డకి అర్థం కావాలి. అప్పుడే మీ మధ్య బాండింగ్ ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఈ బుక్ని నేను రాయమంటున్నాను. 6 నెలల తర్వాత బిడ్డ పుట్టగానే వాడిని విడిచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అలాంటిది ఇప్పటి నుంచి వాడితో అనుబంధం పెంచుకుంటే అప్పుడు వదిలి వెళ్ళగలనా? ఏంటండి, ఈ బుక్లో మీ ఫీలింగ్స్ రాయడం మీకు ఇష్టం లేదా? ఇబ్బందిగా ఉందా? బిడ్డను వదిలి వెళ్ళాలి అనుకుంటున్నాను. అలాంటిది బిడ్డ గురించి ఏం రాయను? ఏమైంది అహల్య గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మీరు నాకు ఈ బుక్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్పినట్టే చేస్తాను, ప్రతిదీ రాస్తాను. థ్యాంక్ యూ అండి. నాకు థ్యాంక్స్ వద్దా అహల్య గారు. పుట్టబోయే బిడ్డకి వెల్కమ్ చెప్తూ ఈ బుక్ రాయడం స్టార్ట్ చేయండి, చాలు. ఓకేనా? ఈ బుక్లో ఏం రాయమంటావు కన్నా? అప్పుడే పుట్టిన కర్ణుణ్ణి వదిలేసి కుంతిమాత మహాభారతం రాసినట్టు విడిపోయిన ప్రేమికుల్ని కలపడానికి నిన్ను వదిలేయబోతున్న నేను
ఏ కథ రాయమంటావు? రే అర్జున్, ఆ, అమ్మా పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? అమ్మా అయోధ్య నుంచి సిద్ధేంద్ర స్వామీజీ గారు ఆశ్రమానికి వచ్చారు. ఆయన్ని కలిసి జాతకాలు చూపిద్దామని వెళ్తున్నామమ్మా. ఎవరి జాతకాలరా? ఇంద్ర అదితి జాతకాలత్తయ్యా. పెళ్లికి ముందే జాతకాలు చూపించి దోషాలేమైనా ఉంటే సరిచేయించుకుంటే మంచిది కదా అని. ఆ ఇంటికి అల్లుడు కావలసిన మీ కన్న కొడుకుని గాలికి వదిలేశారు. దారిని పోయేవాడిని తీసుకొచ్చి ఆ ఇంటికి అల్లుడిని చేయాలని తాపత్రయపడుతున్నారు. అమ్మా ఇంద్ర కూడా ఈ ఇంటి కొడుకే అమ్మా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు మా పెద్ద కొడుకు. వాడి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాకుంది. అంతగా పెళ్లి చేయాలనుకుంటే వాడికి గంతకు తగ్గ బొంతలాగా దేన్నో ఒకదాన్ని తీసుకొచ్చి చేయాలి కాని అదితినిచ్చి చేయడమేంట్రా? ఇంద్రని పెళ్లి చేసుకుంటానని అదితినే చెప్పింది కదత్తయ్యా. గౌతమ్ దక్కలేదని దాని మనసు విరిగి మతి చెడినట్టుంది. అయినా ఈ పెళ్లికి యామని ఒప్పుకోదు కదా. యామిని నొప్పించే బాధ్యత అదితి తీసుకుందమ్మా. ఏం చూసుకుంటుంది? ఈ పెళ్లి వల్ల మళ్ళీ మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడం తప్ప వేరే ఏ ప్రయోజనం లేదు. అదితి సంతోషం కోసం తను ఏమడిగినా చేస్తామని మనందరం మాటిచ్చామమ్మా. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీదుంది. అవునత్తయ్యా, ఒకసారి గౌతమ్ కారణంగా మనం మాట తప్పిన వాళ్ళమయ్యాం. మనం మళ్ళీ అదే తప్పు చేస్తే అదితి మనల్ని ఎప్పటికీ క్షమించదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ పెళ్లికి నువ్వు ఆశీర్వదించకపోయినా పర్లేదమ్మా. అడ్డంకులు మాత్రం వేయకు. రా సుభద్ర. రే అర్జున్, సుభద్ర, వెళ్ళండి వెళ్ళండి. నా మాట తప్పి ఆ ఇంద్రగాడు మళ్ళీ ఇంటికి ఎలా వస్తాడో, ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను.